శ్రీమతి నమః. నరేంద్ర మోడీ గారు ఏ రంగంలో ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో ముఖ్యంగా యూత్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. కీర్తి హిస్టరీ అని అమ్మాయి చాలా చక్కగా చేస్తుంది వీడియోస్. చరిత్ర గురించి అవి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా పిలిచి ఆయన అవార్డు ఇచ్చారు ఒక అవార్డు ఫంక్షన్ లో. ఇలా యూత్ కి చాలా మందికి ఇస్తూ ఉంటారు. మొన్న కూడా పిల్లల్ని పిలిచి ఆయన మాట్లాడుతూ మీరు చక్కగా చదువుకోవటం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు ఆయన. ఇలా యూత్ ని ఆయన ప్రోత్సహించడం ఆయనకి చక్కటి అలవాటు. ఎందుకంటే రేపు భావి తరాలకి వీళ్ళే మార్గదర్శులు కాబట్టి, రేపు రాబోయే కాలానికి వీళ్ళే నాయకులు కాబట్టి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా ప్రోత్సహించి మనకి ఒక గుర్తింపును తీసుకొచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, అంతే కదా. మనకేదో పేరు వచ్చేసింది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది సభ్యత అనిపించుకోదు, సంస్కారం కూడా అనిపించుకోదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రణవీర్ అని ఆ పేరు చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు, కానీ బీర్ బైసెప్స్ అనగానే ఓ అతనా మంచి వీడియోస్ చేస్తాడే, ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచి వీడియోస్ చేస్తాడే అంటారు. ఇతనికి కూడా అవార్డు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు అంటే అతను చేసిన దాంట్లో కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయి, అలాగే కొంత ఈ యూత్ ను కూడా మార్చే ప్రయత్నం చేస్తాడు. అఫ్ కోర్స్ కొన్ని వీడియోస్ ఏమో కాంట్రవర్సీ ఉన్నా కొంత మార్గదర్శకంగా ఉన్నాడు కాబట్టి ప్రోత్సహిస్తూ అవార్డు ఇచ్చారు. మరి అవార్డు ఇస్తే ఎందుకంటే మరి గోలంతా అని అడుగుతారేమో. ఎందుకు అంటే వీడు ఇంకా నాకు వీడిని ఎలా తిట్టాలనిపిస్తుందంటే ఇంకా చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను నేను. వీడు ఒక షోకి వెళ్ళాడనమాట. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ షోలో ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఇంకా అందరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు. షోలో కాస్త సమయం వచ్చినప్పుడు పిచ్చాపాటి ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడుతూ కంటెస్టెంట్ తో అతను అంటున్నాడు, ఎంత అసహ్యకరమైన మాటలు మాట్లాడాడు అంటే ఆ మాటలు మాట్లాడిన వారి యొక్క తల్లి తండ్రి వింటే వాళ్ళు చెప్పు తీసుకుని తన్ని ఒక 10 రోజులైనా సరే గదిలో పడేసి అన్నం పెట్టకుండా పడేస్తారు. అంత కోపం వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకి కూడా. వాడు ఏం మాట్లాడాడో వినండి ఒకసారి. Watch your parents have sex every day for the rest of your life. Or would you join in once and stop it forever? Cash, you'd suck. విన్నారు కదా ఎంత అసహ్యంగా మాట్లాడాడు. 2 కోట్ల రూపాయలు ఇస్తాట అలా చేస్తే. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా? ఈ పక్కనే ఉంది కదా ఈ అమ్మాయి కూడా ఒక జడ్జి అన్నమాట. ఈ బీర్ బైసెప్స్ మాట్లాడుతున్నప్పుడు ఖండించకపోగా నవ్వుకున్నారు ఈవిడ, అక్కడున్న చుట్టుపక్కల కొంతమంది అందరూను. అంటే ఒక తప్పు మాట్లాడుతున్నప్పుడు ఖండించరు అనమాట, దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడతారు. ఇలాంటి మాటలు బాగా కామన్ అయిపోతున్నాయి అంత అసహ్యంగా మాట్లాడినా సరే. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చాలా అసహ్యంగా మాట్లాడింది. ఎందుకు మాట్లాడిందట? అక్కడ కంటెస్టెంట్ ఎవరో అమ్మాయిల గురించి అసహ్యంగా మాట్లాడారు కాబట్టి ఈ అమ్మాయి అత్యంత అసహ్యంగా మాట్లాడింది. మరి జడ్జి అయినప్పుడు కంటెస్టెంట్ అని తీసేయచ్చు కదా, వాళ్ళతో పాటు దిగజారిపోయి అంత అసహ్యంగా మాట్లాడడం ఎందుకు? అసహ్యంగా మాట్లాడడము అనేది కామన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని ఖండించకపోతే పిల్లలు చెడిపోతారు. ఇలాంటి షోస్ కి కాస్త దూరంగా ఉండండి. మన మాటలు మన వీడియోస్ ఇంకొకరు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కదా మాట్లాడవలసింది, చూస్తున్నారు కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఇంకా ఇలా వీడియోలు పెట్టినప్పుడు తిట్టారనమాట అందరూ, బుద్ధుందా లేదా ఇలాంటి వీడియోలు పెడుతున్నావు అని. అంతే, ఆ వీడియో తీసేసి అదే హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు యూట్యూబ్ కి పంపించారట. ఆ యూట్యూబ్ కి వేసినప్పుడు ఆ యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని తీసేశారట. అంటే తప్పు చేసేయడం, సారీ తూచ్ అని చెప్పాడు. మనం కూడా అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తాము, ప్రోత్సహించేస్తాము. ఈ మధ్య కాలంలో ఇలా ఆడపిల్లల్ని టార్గెట్ చేసి అసహ్యకరమైన మాటలు మాట్లాడడం బాగా అలవాటైపోయింది. పర్సనల్ విషయాల్లో కూడా వెళ్ళిపోయి చాలా అసహ్యంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని అనుకోండి, ఏదో ఒక రోజు వాళ్ళ పాపం పండిపోతుంది, ఎవరికో ఒళ్ళు మండిపోతుంది, చెప్పు తీసుకుని తంతారు, అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. అసలు వాడు అలా మాట్లాడాడు కదా. ఈ మధ్యకాలంలో కొంతమంది కూడా ఆడపిల్లలను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు కదా. వీళ్ళందరికీ తల్లి చెల్లి వీళ్ళెవరు ఉండరా? ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు వాళ్ళ తల్లి గాని వాళ్ళ చెల్లి గాని ఎవరు ఖండించరా? ఖండించే బుద్ధి ఉందా నీకు లేదా? ఇలాంటి వీడియోస్ పెడతావా, ఇలాంటివి చేస్తావా అని చెప్పి అడగరా? అలా అడగకపోవటం వల్లేనా వీళ్ళు రెచ్చిపోతున్నారు. లేదు అంటే ఇంట్లో అడిగినా గానీ బరి తెగించేసిన వాడు కాబట్టి ఇలాంటి వీడియోలు పెడుతున్నారా?
ఎవరు మాట్లాడకపోయినా ఆ వీడియోస్ ని చూడడం వల్ల అలాంటి వాళ్ళకి కొంత ఇన్కమ్ వెళ్తోంది కాబట్టి మనం అలాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా ఉండి మనం ప్రశ్నించిన రోజున అలాంటి వీడియోలు పెట్టరు. లేదు అంటే అన్ని కోట్ల మంది అతనికి ఫాలోవర్స్ ఉన్నప్పుడు అలా మాట్లాడితే ఎంతమంది పిల్లలు పాడైపోతారు, ఎంతమంది పిల్లలు అసహ్యంగా మాట్లాడుతుంది. ముందు భాష చూడండి ఎలా ఉంటుందో. పిల్లలు అదే భాషని అదే లాంగ్వేజ్ ని ఉపయోగించేస్తే, ఆ మాటలే బయటికి వాళ్ళు ఉపయోగించేస్తే ఎంత అసహ్యకరంగా ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చెయ్యండి. ఒక బాధ్యతగా మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెట్టినందుకు బాధ్యతాయుతంగానే మాట్లాడండి, సంస్కారహీనంగా మాట్లాడకండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.